వృక్షంలో ఉన్న వారి నివాసం, వారి నడవడిక, వారి తపస్సు, వారి అనుష్ఠానం అంతర్ముఖంగా సాగుతుంది. ఇంటి రకాలైనటువంటి మనస్సుకు అతీతమైనటువంటి స్థితిని మనం ఎలా కలగాలి అని ఆలోచించి 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 అక్షరబద్ధం చేసి ఈ ఇంత పెద్ద పుస్తకాన్ని విభిన్నమైనటువంటి తనకు తోచిన అంశాల స్థితిని ఒక లోతైనటువంటి పరిశీలన, అధ్యయనంతో, శివతత్వంతో, గురువులకు ప్రాధాన్యం ఇస్తూ మనస్సుకు నామస్మరణ, మంత్రజపం, ధ్యానం, ప్రాణాయామం, ఆత్మవిచారణ, శివారాధన, మౌన సాధన, గురుసేవ, వైరాగ్యం, సాక్షిభావం ఇవన్నిటిలో కూడా మనస్సుకు అతీతమైన అవధూతమైనటువంటి అంతర్ముఖ స్థితిని వర్ణించే విషయాలు ఉన్నాయి. ఇవన్నిటికీ మించి కూడా మనం సరళంగా ఎలా చెప్పొచ్చు అని ఆలోచించి వివి రమణ శర్మ గారు మనోన్మనః ఆనందం వైపు అడుగులు అనేటువంటి ఈ 276 పేజీల ఈ గ్రంథాన్ని రాయడం అపురూపమైన విషయం, అద్వితీయమైన విషయం. ఎవరో మనో వికాసాన్ని అధ్యయనం చేసిన స్థితిని లోపల కూడా నేను చాలా కొన్ని పేజీలు తిరగవేసినప్పుడు కూడా ఆ స్థితి మనకు కలిగితేనే, ఆ అంతర్ముఖ స్థితి కలిగితేనే, మనస్సును సరైన అర్థం చేసుకుంటేనే సుఖ దుఃఖాలను ఇలాంటి పుస్తకాలు రాసే యోగ్యత, ఆలోచన ఆ మార్గంలో ఉంటారు. అలాంటి స్థితిని పొందినట్టు కనుకనే 850 పుస్తకం వచ్చింది. అలాంటి రమణ శర్మ తెలంగాణ విద్వత్ సభ మన సిద్ధాంత మండలిలో సభ్యుడు కావడం, మన కార్యదర్శి గారైనటువంటి దివ్యజ్ఞాన సిద్ధాంతికి శిష్యుడవడం, ఈ పుస్తకాన్ని వారు కావాలంటే వారు ఎక్కడ దొరుకుతుందో చెబుతారు. 9849567669 మళ్ళీ చెప్తాను. గురువు గారు చేసిన రెడీ నెంబరు అది ఇంట్లో ఉంది పుస్తకంలో. వీరిని 7842232324 మళ్ళీ చెప్తున్నా, 7842232324 ఇది వీరి నంబరు. వివి రమణ సిద్ధాంతి. వీరు నల్లకుంటలో శ్రీ వేదోక్త దక్షిణాకాశి సేవా ట్రస్ట్ అనే సంస్థలు నిర్వహిస్తున్నారు. ఇంత పెద్ద పుస్తకాన్ని నా దృష్టిలో ఒక సామాన్య జ్యోతిష్య పండితుడు, సామాన్యాన్ని ఎందుకంటున్నా అంటే మన స్థాయి అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ ఆ ఉన్నత స్థాయిగా ఆలోచించే స్థితి కలిగినటువంటి ఉద్గ్రంథాన్ని ఈయన మనస్సులో ఆ మనస్సుకు సంబంధించిన అతీతమైన అంతర్ముఖ భావన, ఆ శివతత్వం, పరమేశ్వర తత్వం కలిగి వారు ఈ పుస్తకాన్ని రాయడం అభినందనీయం. అందుకే ఈ సభలో వారి గురువు సమక్షంలో, మన అధ్యక్షుల వారి సమక్షంలో సాక్షాత్తు అమ్మవారి స్వరూపం, సరస్వతి అమ్మవారి స్వరూపమైనటువంటి యాయావరం చంద్రశేఖర సిద్ధార్థి గారి కమరములచే ఆవిష్కరించుకోవడం ఎంతో ఆనందకరం. ఈ సందర్భంగా తెలంగాణ విద్వత్ సభ పక్షాన శ్రీ రమణ గారిని మన యాయావరం చంద్రశేఖర సిద్ధార్థి గారు సన్మానించే కన్నా ముందు ఈ పుస్తకాన్ని రాయడానికి, ఈ మనస్సుపై ఆలోచించే స్థితి కలగడానికి, కలిగిన అక్షరబద్ధం చేయడానికి, అక్షరబద్ధం చేసిన 800 పేజీల ఈ సమాచారం రాయడానికి, దానిని సరళమైనటువంటి ప్రశ్నలకు యోగ్యమైనటువంటి, బయట ఎక్కడైనా కూడా ఒక పుస్తకం కొనాలంటే 4 పేజీలు తిరగేసి అందులో మనస్సుకు సంబంధించిందంటే ఆ కేటగిరీ వ్యక్తులు చూస్తారు. ఒక తత్వజ్ఞానం కలిగిన వాళ్ళు, తత్వ చింతన కలిగిన వాళ్ళు చూసి కొంటారు. ఆ మార్గం ఉంటేనే చూస్తుంది. అంతటి గొప్పగా ఈ పుస్తకాన్ని రాసిన రమణ గారిని తమ భావనను తెలియజేస్తే, దాదాపు 2 రోజుల పాటు 9 గంటల పాటు సుదీర్ఘ చర్చతో, ధర్మశాస్త్ర గ్రంథాల ప్రమాణాలతో సిద్ధాంతులందరూ నిర్ణయించిన రాబోయే ప్లవంగనామ సంవత్సర పండుగల జాబితాను నిన్న ఒక 6 నెలలు, ఇవాళ ఒక 6 నెలలు ప్రకటించడం జరిగింది. రేపటి నుంచే దేవాదాయ శాఖ కమిషనర్ ఇవాళ కార్యక్రమానికి వస్తే ఇక్కడ అందజేయడము, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి గారికి శైలజ రామయ్య గారికి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ గాజు గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అందరికీ కూడా ఈ జాబితాను ఇచ్చి యథావిధిగా సాధారణ పరిపాలనా శాఖ ద్వారా ఈ
ఈ పండుగల అమలు కోసం విద్వత్ సభ ఈ సిద్ధాంతరంజన నిర్ణయంగా ప్రభుత్వానికి అందజేయడం జరుగుతున్నది. అందరూ దీని స్థానంలో ఆశీనులై ఈ సందర్భంగా తెలంగాణ విద్వత్ సభ గౌరవ అధ్యక్షుడు శ్రీ యాయవరం చంద్రశేఖర్ శర్మ గారిని ప్లవంగనామ సంవత్సర పండుగ నిర్ణయాల ప్రకటన తర్వాత ఈ విద్వత్ సమ్మేళనాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. Okay, next. నిర్మించి తల్లిదండ్రుల పేరును పుట్టిన గడ్డ కీర్తిని దశ దిశలో పాటుతున్న ధన్యులు వీరు. సంగీత సాహిత్య సమలంకృత హరికథా గానాన్ని వృత్తిగా, గేయ రచన, సంగీత పరిశోధనలే ప్రవృత్తిగా మలుచుకున్న సవ్యసాచి వీరు. ఆదికవి వాల్మీకి, శ్రీనాథుడు, కృష్ణశాస్త్రి వంటి మహాకవుల స్ఫూర్తితో వీరు రచించిన శ్రీరాముడి గేయ రామాయణం, గేయ భాగవతం, శ్రీరామ మానస పూజ, శ్రీకృష్ణ రాయబారం లాంటి అద్భుత ముద్రిత రచనలు మీ కలం బలానికి, మీ గళం మాధుర్యానికి సాక్ష్యాలు. భగవత్ భక్తి భరితమైన మీ అంతరంగంలోనూ అందరికీ శ్రేయోదాయకంగా, మార్గదర్శకంగా ముద్రితమైన రచనలు ఒకవైపు, వేదికలపైన గానం మరోవైపు, అలాగే కన్యకా పరమేశ్వరి చరిత్రను కూడా మీరు వెలుగు చూడాలని కాంక్షిస్తున్నారు. అది త్వరలోనే నెరవేరనుంది. బహుముఖ ప్రజ్ఞాధురిగా ఒకవైపు వాస్తు జ్యోతిష శాస్త్రాల్లో అపార పాండిత్యాన్ని గడిస్తూనే మరోవైపు సాహితీ ఆధ్యాత్మిక రంగంలో మీరు చేసిన కృషి అనితర ఫలక్షం. శ్రీరామ కృపాలక్షణ సుకృతార్థ జీవన తెలంగాణ విద్వత్ సభ దశాబ్ది మహోత్సవాన్ని పురస్కరించుకొని సీతారామచంద్ర స్వామి వారి సంపూర్ణ కృపా కటాక్షాలతో మీరు నిండు నోరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధులతో మధుర గాత్రాన్ని, కళాన్ని, గళాన్ని వికాసంగ కరుణాతరంగ మదన మదన సాంబ శివలింగ మంగళం గిరిజాంబికా సంగ్రాం కరుణాతరంగ మదన మదన సాంబ శివలింగ మంగళాంగ శృంగ వృషభతురంగ జిత మాతంగ సంగర రంగ నిర్జిత తనుజ భవ భయ భంగ ధృత గంగాతరంగ మంగళం గిరిజాంబికా సంగ్రాం కరుణాతరంగ మదన మదన సాంబ శివలింగ నీలలోహిత భస్మవయ భాల హర కాల కాల భాలలోచన కలిత హరిజాల పాలితాఖిల లలిత లలితాలోన సద్గుణ జాల కరతల శూలనత పరిపాల దేవ దయాలవాల సుశీల